హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో, నేను ఈ వీడియోలో మనకి మామూలుగా ఏమన్నా మెడికల్‌కి సంబంధించినయి ఏమన్నా అయితే గనక ఐదర్ మనం క్యాష్‌లెస్ ఎళ్తాము. ఇంకోటొచ్చేసి క్యాష్ వెళ్తామనమాట. అంటే క్యాష్ మనం ముందల పే చేసి తర్వాత రీయింబర్స్‌మెంట్ చేసుకుంటాము. సో, క్యాష్‌లెస్ అయితే ఇటువంటి ఫార్మ్స్ అలాంటివి ఏమి అవసరం లేదు. అదే కనుక ఫస్ట్ మనం క్యాష్ పే చేసి తర్వాత మనం రీయింబర్స్‌మెంట్ చేసుకోవాలంటే మెడి అసిస్ట్ అయితే గనక థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరు ఆ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఒక లేజిక్ ఐ సర్జరీ నేను అండర్‌గాన్ అయ్యాననమాట. సో, దానికి నేనేం చేశానంటే ఫస్ట్ నేను చూజ్ చేసుకున్న హాస్పిటల్‌లో నాకది క్యా మనకి క్యాష్‌లెస్ ఆప్షన్ లేదనమాట దానికి. కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ అమౌంట్ పే చేశాను. అమౌంట్ పే చేసి తర్వాత బిల్స్ అయన్నీ పెట్టి క్లెయిమ్‌కి రిక్వెస్ట్ చేశాననమాట. సో, ఇప్పుడు మీకు ఈ ఫార్మ్‌లో ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేయాలో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనకి మెడియాసిస్‌లో రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ ఫార్మ్‌లో 2 ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి. ఇప్పుడు మీకు కనిపించేది ఇది స్క్రీన్ మీద క్లెయిమ్ ఫార్మ్ పార్ట్ ఏ అనమాట. సో, ఇది అంతా పార్ట్ ఏ. సో, ఇదొచ్చేసి పార్ట్ బి అనమాట. పార్ట్ బి అనేది హాస్పిటల్ వాళ్ళ ద్వారా ఫిల్ చేయబడుతుంది. మనమేం ఫిల్ చేయవసరం లేదు. హాస్పిటల్ వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ జరిగిందో, సో, వాళ్ళే మీకు ఫిల్ చేసి హాస్పిటల్ వాళ్ళు ఇస్తారనమాట. సో, బట్ పార్ట్ ఏ వచ్చేసి ఎవరైతే ఇన్సూర్డ్ ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయాలనమాట. సో, అదనమాట. సో, ఇప్పుడు ఇది ఎలా ఫిల్ చేయాలి? ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలో చెప్తాను. సో, ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు సెక్షన్ ఏలో పాలిసీ నంబర్ అని ఉంది. పాలిసీ నంబర్ అనేది మీరు ఏ అయితే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి అదే మెడియాసిస్ట్ అయితే గనక మావెన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుందనమాట. సో, మావెన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ అయ్యి మీరు అందులో లాగిన్ అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయనమాట. అందులోనే పాలిసీ నంబర్ కూడా ఉంటుంది. సో, అది ఇక్కడ ఎంటర్ రాసేస్తే సరిపోతుంది. ఈ సీరియల్ నంబర్, సర్టిఫికేట్ నంబర్ ఏమి అవసరం లేదు. ఇది నేను వాళ్ళని అడిగాను. ఆహ్, సో, కాబట్టి ఇది కూడా నేనేం మెన్షన్ చేయలేదు. సో, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ టీపీఏ ఐడీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు మెడిఅసిస్ట్ కదా థర్డ్ పార్టీ. సో, వాళ్ళకి మనకి ఆ పోర్టల్‌లో సేమ్ మావెన్ అనే పోర్టల్‌లో లేదంటే మెడిఅసిస్ట్ వెబ్‌సైట్‌లో గాని మీరెళ్తే గనక మీకు మెడి కార్డ్ ఒకటుంటుంది కదా! ఆ కార్డ్ మీద ఈ టీపీఏ ఐడీ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటదనమాట. సో, అది ఇక్కడ రాయాలనమాట. ఈ టీపీఏ ఐడీ. నెక్స్ట్ వచ్చేసి నేము. ఎవరు అసలు యాక్చువల్‌గా ఇన్స్యూరెన్స్ హోల్డర్ ఎవరు అని జెప్పేసి చెప్తే, ఇప్పుడు నా పేరైతే గనుక ఎవరి పేరు వాళ్ళైతే వాళ్ళ పేరు రాస్తామనమాట. సో, అన్నీ బ్లాక్ లెటర్స్‌లోనే రాయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ అనమాట. అడ్రెస్సు మీరు కరెంట్ అడ్రెస్ రాయాలి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే గనక మీరు మామూలుగా మీకు ఐడీ ప్రూఫ్‌లో అడ్రెస్ ఉంటుంది గదా! ఆ అడ్రెస్ అనేది మెన్షన్ చేయండి. సరిపోతుంది. సో, అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ సిటీ, స్టేటు, పిన్ కోడ్, ఫోను నంబర్, మెయిల్ ఐడీ ఇవన్నీ ఎంటర్ చేయండి. ఇది సెక్షన్ ఏ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సినయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బికి ఏంటి డీటెయిల్స్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ హిస్టరీ. అంటే మనం ఆల్రెడీ అంతకుముందు ఏమన్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఏమన్నా క్లెయిమ్ చేసుకున్నాం ఇన్స్యూరెన్సు. కరెంట్‌లీ కవర్డ్ బై ఎనీ అదర్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమన్నా కంపెనీస్ ఏమన్నా హోల్డ్ చేస్తున్నాయంటే లేదు. నో. సో, ఒకవేళ ఏమి చేయకపోతే నో. ఒకవేళ కవర్ చేస్తే గనుక యెస్ పెట్టేసి చెప్పాలనమాట. అంతకుముందు మీరేమన్నా ఇన్స్యూరెన్స్ ఏమన్నా క్లెయిమ్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారన్నమాట. ఎంత క్లెయిమ్ చేసుకున్నారో అయన్నీ. ఒకవేళ ఇదే ఫస్ట్ టైమ్ గనక నేనైతే ఫస్ట్ టైమ్ క్లెయిమ్ చేసుకోవడం. కాబట్టి నేను నో పెట్టేస్తాను. సరిపోతుందంతే. సో, ఇది వచ్చేసి సెక్షన్ బి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సెక్షన్ సిలో మనకి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్. ఇప్పుడు నేనే హాస్పిటలైజ్ అయ్యాను ఆ సర్జరీకి. కాబట్టి నా పేరు రాసేస్తాను నేము. సో, జెండర్ వచ్చేసి మేలు. ఏజ్ రాస్తాము. ఇన్ ఇయర్స్ అండ్ మంత్స్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాము. రిలేషన్‌షిప్ టు ప్రైమరీ ఇన్సూర్డ్. నాకే కాబట్టి సెల్ఫు. అదే మనకి కొంతమందేంటంటే మనకి మెడియాసిస్‌లో మనకి స్పౌస్‌కి వాళ్ళకి గూడా ఇస్తారు గదా! చిల్డ్రన్స్‌కి వాళ్ళకి. సో, ఎవరైతే వాళ్ళకి టిక్ చేస్తాం అనమాట. ఇక్కడ నా దాంట్లో అయితే నాకే కాబట్టి క్లెయిమ్ చేసుకుంటుంది. నాకు సెల్ఫు. ఆక్యుపేషను ఇక్కడ మనకి ఆహ్, సర్వీసా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హోమ్ మేకర్, స్టూడెంట్, రిటైర్డ్ అదర్ అని ఇచ్చాడు. ఇక్కడ సాలరీడ్ ఇవ్వలేదు కాబట్టి నేను అదర్ టిక్ చేసి సాలరీడ్ అని మెన్షన్ చేస్తాను. సో, అదయిపోయింది. నెక్స్ట్ అడ్రెస్ ఆల్రెడీ ఇక్కడ మనం పైన సెక్షన్ ఏలో మెన్షన్ చేస్తాం గదా! ఒకవేళ సేమ్ అడ్రెస్ అయితే గనక అవసరం లేదు. డిఫరెంట్ అడ్రెస్ అయితే గనక ఇక్కడ మెన్షన్ చేయాల్సొస్తుంది. సో, ఇదొచ్చేసి సెక్షన్ సి పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ డి. డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్.
సో మీరు ఏ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు? నేనొచ్చేసి విజయవాడలో స్మార్ట్ విజన్ ఐ స్పెషాలిటీస్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంది. సో అందులో అడ్మిట్ అయ్యాను. ఆ పేరు రాసేస్తాను. రూమ్ కేటగరీ ఆక్యుపైడ్. మనకి ఐ సర్జరీ అనేది డే కేర్ కిందకే వస్తుందనమాట. అంటే మనకి సింగిల్ డేలోనే మొత్తం అయిపోతుంది. మనకది పెద్ద ఆపరేషన్ అయ్యి ఒక 2-3 డేస్, 1 వీక్ అలా ఉండాలి అలా ఏమి ఉండదు. కాబట్టి డే కేర్ ట్రీట్మెంట్ కిందకొస్తుందనమాట ఈ ఐ సర్జరీ అనేది. సో డే కేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటలైజేషన్ డ్యూ టు. హాస్పిటలైజేషన్ అనేది అది ఇంజురీనా? ఇల్‌నెస్సా? ఏంటది? ఇల్‌నెస్ అనమాట. అంటే ఐకి సంబంధించింది కాబట్టి సో ఇల్‌నెస్ కిందకొస్తుంది. సో ఎప్పుడు డేట్ ఆఫ్ ఇంజురీ, డిసీజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఇది అవసరం లేదు ఇది. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఏ రోజు మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ టైం గూడా ఎప్పుడు ఏ టైంకి అడ్మిట్ అయ్యారో ఆ టైం మెన్షన్ చేస్తారు. అలాగే ఏ రోజు డిశ్చార్జ్ అయ్యారు ఆ డేట్ ఏసేస్తారు. ఆ టైము. సో ఇది అన్నమాట డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్‌లో. సెక్షన్ డీలో ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఈ. సెక్షన్ ఈలో మనకి డీటెయిల్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్డ్. ఇప్పుడు మనం ఏ ట్రీట్మెంట్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటున్నామో ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం అనమాట. కొన్ని మందికి ప్రీ హాస్పిటలైజ్ ఎక్స్‌పెన్సెస్ అంటే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వకముందు కొన్ని ఖర్చులయి ఉంటాయి గదా! సో, అయి గూడా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన బిల్స్ పెట్టి అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకేంటంటే ప్రీ లేవు, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ 2 లేవన్నమాట. ఓన్లీ హాస్పిటల్‌లో జరిగిన ఎక్స్‌పెన్సెసే ఉన్నాయి. కాబట్టి నేను ఈ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో, అది ఎంటర్ చేస్తాను. అలాగే ఇక్కడ క్లెయిమ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ మనకి క్లెయిమ్ ఫార్మ్ డ్యూలీ సైన్డ్. మనకి 40A ఫిల్ చేస్తున్నాం కదా! సో, ఇది అంతా ఫిల్ చేసి సైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి హాస్పిటల్ మెయిన్ బిల్లు ఖచ్చితంగా ఇస్తారు హాస్పిటలోళ్ళు. అలాగే హాస్పిటల్ బ్రేకప్ బిల్ ఉంటది. హాస్పిటల్ బిల్ పేమెంట్ రిసిప్ట్ ఉంటది. అలాగే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది. అలాగే మనకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటాయన్నమాట. అంటే సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్‌లు ఇలాంటియన్నీ సంబంధించినయి ఉంటాయన్నమాట. సో, అవి టిక్ మార్క్ చేస్తామన్నమాట. ఏవైతే డాక్యుమెంట్స్ మనకు హాస్పిటల్ ద్వారా ప్రొవైడ్ చేయబడినాయో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ టిక్ చేస్తామన్నమాట. అకార్డింగ్ టు ఆహ్, ఏ ట్రీట్మెంట్ అయితే అండర్‌గొన్ అయ్యారో దానికి సంబంధించి అలాగా ఇవి టిక్ చేస్తారు. సో, ఇది సెక్షన్ ఈకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఎఫ్. సెక్షన్ ఎఫ్‌లో ఇక్కడ మనకి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బిల్లులో దాని మీద బిల్ నంబర్ ఉంటదన్నమాట. ఆ బిల్ నంబర్ ఎంటర్ చేసి ఆ బిల్ మీద డేట్ ఎంటర్ చేస్తాము. అలాగే ఇష్యూడ్ బై హాస్పిటలే కదా! హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేస్తాము. అలాగే హాస్పిటల్ మెయిన్ బిల్లు ఆ అమౌంట్ ఎంతుందో అది మెన్షన్ చేస్తామన్నమాట. సో, ఒకవేళ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఏమైనా ఉంటే అయి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ జీలో అన్నమాట. సెక్షన్ జీలో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్. పాన్ కార్డ్ ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే అకౌంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేము, బ్రాంచ్ ఎంటర్ చేయాలి. ఈ చెక్ డీడీ అవసరం లేదు. ఇక్కడ బ్యాంక్ నేము, బ్రాంచ్ ఎంటర్ చేస్తాం. అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ ఫైనల్‌గా సెక్షన్ హెచ్‌లో డిక్లరేషన్ బై ద ఇన్సూర్డ్. ఇక్కడ డేట్ ఏ రోజు అని చెప్పేసి ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తాం. ప్లేసు అలాగే మన సిగ్నేచర్ చేస్తాం అన్నమాట. సో, ఈ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మొత్తం మనకి పార్ట్ ఏలో మన ద్వారా ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఇయన్నమాట. సో, కింద ఇక్కడ మీకు డీటెయిల్‌గానే ఇది కూడా గైడెన్స్ ఇస్తాడన్నమాట. పార్ట్ ఏ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి గైడెన్స్ ఉంటుంది. సో, ఇది మనం ఇప్పటిదాకా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసినయన్నీ ఇయన్నమాట. మీకు ఇది కూడా చూసుకోవచ్చు. ఇది చూస్తే మీకు ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఐడియా వస్తుంది. సో, ఇది మనం పార్ట్ ఏ ఫిల్ చేయడానికి గైడెన్స్ అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్లెయిమ్ ఫార్మ్‌కి సంబంధించి పార్ట్ ఏ మన ద్వారా చేయాల్సిన ఫార్మ్ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నమాట. సో, అది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థాంక్ యూ.